నెహ్రూ రికార్డు మోడీ బ్రేక్. ప్రధానిగా పుష్కర నరేంద్రుడు పదవిలో నేటికి 4399 రోజులు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రేక్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా గ్యాప్ లేకుండా సుదీర్ఘ కాలం బాధ్యతలు చేపట్టిన రికార్డును మోడీ తన పేరిట లిఖించుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ కంటిన్యూగా సుదీర్ఘంగా 4388 రోజులు ప్రధానిగా పనిచేశారు. నరేంద్ర మోడీ ఈ రికార్డును బ్రేక్ చేశారు. 2014 నుంచి నేటి వరకు గ్యాప్ లేకుండా ఆయన ప్రధానిగా పదవిలో ఉన్న రోజుల సంఖ్య నేటి జూన్ 10తో 4399కి చేరుకున్నది. సరే, ఈ రికార్డులు పక్కన పెడితే మరి నెహ్రూ హయాంలో ఎలా ఉండే, ఎట్లా అభివృద్ధి స్టార్ట్ అయింది, అప్పుడంటే స్టార్టింగ్ కాబట్టి స్టార్ట్ అయింది. మరి ప్రపంచ దేశాలు అన్నీ అభివృద్ధి చెందినాక నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధాని అయ్యారు. ప్రధాని అయినాక, ప్రధాని కాకముందుకు ఎన్నో ముచ్చట్లు చెప్పి వచ్చారు. ఏంటంటే రకరకాల ముచ్చట్లు అనుకోరాదు. రూపాయి వాల్యూ పడిపోతుంది, అది ఇది అని చాలా ముచ్చట్లు చెప్పారు. ఎక్కడనో యుద్ధం జరిగితే పెట్రోల్ పెరుగుతుందా అని నరేంద్ర మోడీ మాటలే ఉన్నాయి. అటువంటి మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ మరి ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతున్నది. మరి ఏం చేస్తున్నాడు? ఏం చెయ్యలేక నిస్సహాయ స్థితిలో మళ్ళీ పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్పితే ఇందులో నుంచి మరి ఎట్లా బయటపడాలి ఈ క్రైసిస్ నుంచి అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఏం చేస్తాం? మరి ఎట్లా 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 బతకాలి? పెట్టుబడులు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఏమనంటే మీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి మేము పెట్టుబడులు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నామని అట్లా దగ్గర ఒక 5 లక్షల కోట్ల రూపాయలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఒకరు బయటికి పోవడం మొదలు పెడితే ఇంకా దాంతోపాటు అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఏంది పరిస్థితి? మరి ఎట్లా? విదేశాలకు బాగా తిరుగుతున్నారు, బాగానే టైంపాస్ చేస్తున్నారు, ప్రజల సొమ్ముతోనే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మరి పెట్టుబడులు తెస్తున్నారా అంటే లేదు. మన దేశం నుంచే విదేశాలకు పోయి పెట్టుబడులు పెడుతున్నారు కొంతమంది. మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నది. మన జీడిపి మనం 5వ స్థానానికి ఎగబాకినాం, 4వ స్థానానికి ఎగబాకినాం. ఎవరో 4-5 పేర్లు చెప్పి ఆడికి ఎగబాకినాం అంటే వాని ఆస్తిల భారతదేశ పౌరులకు ఏమన్నా వాటా ఇస్తాడా? కది చెప్పి మురిసిపోతున్నారు. ఇప్పుడు వానుకో ఉంటే మనకు వస్తుందా? రాదు కదా. ముఖేష్ అంబానీ, నీరవ్ మోడీ, అదానీలు వాళ్ళకుంటే మనకు వస్తుందా? రాదు కదా. వాళ్ళ ఆస్తులు చూపించి భారతదేశం జీడిపి గురించి మాట్లాడతారు. తలసరి ఆదాయం గురించి మాట్లాడితే 126వ ప్లేస్లో ఉన్నది. భారతదేశం పేద దేశం, గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు, అభివృద్ధి చెందని దేశాల జాబితాలో భారతదేశం ఉన్నది తప్పితే అభివృద్ధి చెందుతున్నా లేదు, చెందినా లేదు, ఏమీ లేదు. 126వ ప్లేస్ ఏమో ఉన్నది లాస్ట్లో. అంటే మనము సిగ్గుపడాలి. ఎందుకంటే 150 కోట్ల జనాభా ఉన్న దేశము, మ్యాన్ పవర్ ఉన్నది, ఎన్నో పరిశ్రమలు పెట్టుకొని ఉత్పత్తులు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని మన జీడిపిని పెంచుకొని, తలసరి ఆదాయం పెంచుకొని ప్రపంచాన్నే మన వైపు చూసేలా చేసే అంత శక్తి ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది. అని మన రాజకీయ నాయకుల వల్ల ఇలా భారతదేశం పరిస్థితి ఇట్లా ఉన్నది. నాయకులు భారతదేశాన్ని పరిపాలించేటోళ్ళు సరిగ్గా ఉంటే, సరైన వాళ్ళు ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. ఎంతసేపటికి విదేశీ వస్తువుల మీద ఆధారపడడం ఏందిది? ఎందుకంటే మన కడుపు నిండితే దరిద్రం బాసే అన్నట్టుగానే ఉన్నది కేంద్ర ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే వాళ్ళు సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఫండ్, వాళ్ళ పార్టీ అకౌంట్ల పైసలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఆస్తులు కూడబెడుతున్నారు తప్పితే మరి దేశాన్ని ముందుకైతే ఎక్కడ కూడా తీసుకుపోతున్నట్టుగా అనిపిస్తలేదు. రూపాయి వాల్యూ ఇంత దిగజారిపోతున్నది. ఆఫ్ఘనిస్తాన్తో కంపేర్ చేసుకుంటే, డాలర్తో మన రూపీ కంపేర్ చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బాగున్నది, బంగ్లాదేశ్ బాగున్నది, మనదే చాలా ఇకారంగా ఘోరంగా ఉన్నది. దీని మీద ప్రజలు ఆలోచన చేయండి. నేను చెప్పింది కాదు, మీరు గూగుల్లో పోయి చూడండి. ఆఫ్ఘనిస్తాన్ రూపాయి టు డాలర్ లెక్కేసుకోండి, మనది యుఎస్తో లెక్కేసుకోండి, బంగ్లాదేశ్ది లెక్కేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ పేపర్లల్లో ఈ సొల్లు ముచ్చట్లు, ఈ కొన్ని ఛానళ్ళని హైర్ చేసుకొని ఈ రకంగా ప్రచారం చేయించుకుంటున్నారు. 4వ స్థానానికి ఎగబాకింది, 5వ స్థానానికి ఎగబాకింది. ఎవడో పక్కింటోడికి తింటే మన కడుపు నింతదా? సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, బాగా బలిసినోడు ఉన్నాడు. రోజు ఇట్లా రకరకాల తిండి తింటాడు. మంచిగా పొద్దున లేస్తే ఇక అన్ని రకరకాల తిండి తింటాడంటే వాడు తింటే మన కడుపు నింతదా? మనూరోడు తింటే మనము తినాలి కదా.
ఇంకో బీజేపీ వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారంటూ. ఈ ఊరు మంచిగా ఉందా ఏమో, మీ ఊరికి ఏమైందా, మాస్తున్నది, మీ ఊళ్ళో లేడానే పలానా ఆయన ఏమో పొద్దుగా మొత్తం ఇల్లే బంగారంతో కట్టుకుంటే ఏందా మీ ఊరు తక్కువనా అంటాడు. ఆయన ఒక్క ఇల్లు మంచిగా ఉంటే మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఇగో బీజేపీ కూడా చూపించేది గట్నే, అంబానీ అదానీలను చూపించి భారతదేశం డెవలప్ అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ దీని గురించి ఈ రికార్డులు బ్రేక్ అట. దేనికి ఆ రికార్డులు బ్రేక్? నీ ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడు ఈ రికార్డుల బ్రేక్ గురించి మాట్లాడాలి.